We are discussing about different color codes, right? Like Bootstrap లో ఉండే డిఫాల్ట్ కలర్ కోడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. దట్ ప్రైమరీ రిప్రజెంట్స్ బ్లూ, సెకండరీ రిప్రజెంట్స్ గ్రే అండ్ సక్సెస్ ఫర్ గ్రీన్, డేంజర్ ఫర్ రెడ్, వార్నింగ్ ఫర్ ఎల్లో, info for blue, and light means lighter colors like this one. See the light shades, and we are having a dark colors. So yesterday Teja has asked a question, right? So what about the colors that we want to add in custom? వాడిచ్చిన ప్రీ డిఫైన్డ్ కలర్స్ కాకుండా మనం ఎట్లా యాడ్ చేసుకుంటాం? సో బేసికలీ దట్ ఈస్ అ లెంతీ ప్రాసెస్ అమ్మా. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. ఇంతేనా ఈరోజు క్లాస్? ఐ మీన్ 5 మెంబర్స్ వస్తారా? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. యా, కమింగ్ బ్యాక్ టు దిస్. బిఫోర్ knowing this concept, you need to know about how can you modify the things. అంటే బూట్ స్ట్రాప్ లో వాడిచ్చిన కోడ్స్ కాకుండా, అంటే ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ కాకుండా, హౌ కెన్ యూ రీడిఫైన్ దోస్ థింగ్స్, అంటే యూజర్ డిఫైన్డ్ ఎంటిటీస్ ని ఎలా యాడ్ చేయాలి? సో ది క్వశ్చన్ ఈస్ దట్ these 7 colors are not enough for us to style our website, right? సో మన వెబ్సైట్ ని ఈ 7 కలర్స్ తోనే స్టైల్ చేస్తామంటే దట్ ఈస్ ఇంపాసిబుల్, బికాస్ యాజ్ ఐ హ్యావ్ మెన్షన్డ్, ఎవ్రీ వెబ్సైట్ ఆర్ ఎవ్రీ వెబ్ అప్లికేషన్ విల్ హ్యావ్ ఏ డిఫాల్ట్ థీమ్. Default themes means default color combinations which I need to apply for every content. So if I take simple example of gmail.com. So blue shades, as you can see here, light and bluish shades ని వాడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు. Or if I take Prime, Amazon Prime తీసుకున్నాం అనుకో, this will also will provides the different blue shaded combinations. సో ఫస్ట్ యూఐ డిజైన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? హౌ యూ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ థింగ్స్. సో బేసికల్లీ థీమ్స్ అండ్ టెంప్లెట్స్ అమ్మ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాట్ యు ఆర్ గోయింగ్ టు యూస్, ఫాంట్ సైజెస్ కావచ్చు, ఫాంట్ కలర్స్ కావచ్చు, ఫాంట్ స్టైల్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావచ్చు, బటన్ కలర్స్ కావచ్చు. సో those proportion. Yeah. Let me take an example of
Infosys website. So I'll share my screen. సో ఇన్ఫోసిస్ వెబ్సైట్ మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చేస్తాడు, వాడు యూజ్ చేసిన ఫాంట్ స్టైల్స్ కానీ, వాడు యూజ్ చేసిన కస్టమ్ స్టైల్స్ కానీ, ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఉంది. సో హౌ కెన్ ఐ ఏబుల్ టు అచీవ్ దిస్ థింగ్ అంటే, ఈ ప్రొపోర్షనాలిటీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మెయింటైన్ చేయాలంటే, వాడు ప్రొవైడ్ చేసిన లిమిటెడ్ స్టైల్ షీట్స్ అనేవి నాకు యూజ్ అవ్వవు. లిమిటెడ్ స్టైల్ షీట్స్ ద్వారా ఐ క్యాన్ బి ఏబుల్ టు అచీవ్ దట్. సో ఈ ప్రొపోర్షనాలిటీస్ నుంచే యూజర్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఈ ప్రొపోర్షనాలిటీస్ నుంచే వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ఎస్ఈఓస్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్. ఫర్ సపోజ్ కి ఆఫ్ టాపిక్ ఒకసారి వెళ్దాం, లెట్ us గో ఇన్ టు ద టాపిక్ వన్స్ అగైన్. సో ఎస్ఈఓస్ స్టైలింగ్ ఎందుకు అంత ప్రైమరీ ఇంపార్టెన్స్ ఉంటుంది? బికాస్ వీ నీడ్ టు అట్రాక్ట్ ద ఆడియన్స్ బై అవర్ యూజర్ ఇంటర్ఫేస్. ఎక్స్పీరియన్స్ పక్కన పెడదాం, ఫంక్షనాలిటీస్ పక్కన పెడదాం. ఫస్ట్ ఆడియన్స్ ని స్టిక్ స్టిక్ ఇన్ టు ద పర్టికులర్ ఎంటిటీ ఆర్ ఒక ఆడియన్స్ ని మనం బౌండ్ చేయాలంటే వాట్ వి రిక్వైర్డ్ యూజర్ ఇంటర్ఫేస్. సో దీనివల్ల ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కి లెట్ మీ టేక్ వాచ్. వాచ్ అని నేను జస్ట్ టైప్ చేశాను. వాచ్ అని టైప్ చేయగానే నాకు ఫస్ట్ ప్రిఫరెన్సెస్ లో ఏ వెబ్సైట్స్ ఉన్నాయి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ షిల్వి, దట్ సెకండరీ పార్ట్. యాజ్ యూ కెన్ సి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ కెన్ ఏబుల్ టు సీ Amazon and Flipkart are dominating the web SEOs. So, ఎందుకని? As you can examine here, సో ఈ వెబ్సైట్ ని ఎంతమంది విజిట్ చేశారు, హౌ మెనీ పీపుల్ ఆర్ రెగ్యులర్లీ యూజింగ్ దిస్ వెబ్సైట్ విల్ ఆల్వేస్ బి ఏ ప్రైమరీ మ్యాటర్. మీరు ఫర్ సపోజ్ ఒక వాచ్ తీసుకున్నారు అనుకోండి, ఒక వాచ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే రేటింగ్స్ చూస్తారు 4.2. ఈ 4.2 ఎంతమంది ఇచ్చారు అనేది కూడా యు ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్, రైట్? ఫస్ట్ యూ విల్ చెక్ ఫర్ ద రేటింగ్స్ అండ్ సెకండ్ యూ విల్ చెక్ ఫర్ ద రేషియో. అంటే ఎంతమంది 4.2 రేటింగ్ ఇస్తున్నారు, ఎంతమంది 4.2 రేటింగ్ లోని ఆ ఐటమ్ ని పర్చేస్ చేస్తారు. అలానే సెర్చ్ ఇంజిన్ ఏంటి, హౌ మెనీ ఆర్ క్లికింగ్ దిస్ వెబ్సైట్, హౌ మెనీ ఆర్ రెడీలీ క్లికింగ్ దిస్ వెబ్సైట్, హౌ మెనీ ఆర్ యూజింగ్ దిస్ వెబ్సైట్, వెబ్సైట్ యొక్క స్పాన్ ఏంటి, ఇవన్నీ కూడా మాక్సిమం చూసి యూజర్కి ఏదైతే ఎక్కువగా నచ్చుతుందో దాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ప్రొవైడ్ చేస్తుంది. గైస్, am I clear? హలో, ఓకే సార్. హలో, యా, క్లియర్ సార్, క్లియర్ సార్. అర్థమవుతుంది? ఎస్ సార్, ఎస్ సార్. అంటే యూజర్స్ అనే వాళ్ళు ఏ వెబ్సైట్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే గూగుల్ ఆ వెబ్సైట్స్ ని ఎక్కువగా యూజర్స్ కి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ వీఆర్ హ్యావింగ్ 10 పేజెస్, ఇంకా ఉన్నాయేమో ఐ థింక్ సో. సి, వీఆర్ హ్యావింగ్ న్యూమరస్ పేజెస్ ఆన్ దట్ పర్టికులర్ కీవర్డ్. మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెబ్ లింక్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ పేజ్లో ఫస్ట్ కంటెంట్ నాకు ఏదొస్తుంది ఇప్పుడు కూడా, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. సో యాజ్ యూ కెన్ సీ హియర్ వీఆర్ హ్యావింగ్ వాచ్ ఇట్ అనే వెబ్సైట్ ఉంది, ఆర్ ఫస్ట్ క్రై అనే వెబ్సైట్ ఉంది, యూట్యూబ్లో ఏదో ఉంది, రోలెక్స్ వెబ్సైట్, కపూర్ వాచెస్ అనే వెబ్సైట్ ఉంది. సో ఆర్ వాచ్ ఎన్బిఏ అని ఉంది,
ఫెడ్ వాచెస్ అనేది ఉంది. సో బేసికల్లీ బట్ వాచ్ అనగానే నాకు ఫస్ట్ గా చూపించింది ఎవరంటే అమెజాన్ అండ్ ఫ్లిప్. సో ఇదంతా కూడా దేనికి? నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఇంక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయితే వెబ్సైట్ యొక్క రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రీచ్ అనేది ఇంక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అవుతుంది, దాని ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయితే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ వాంట్ టు level up your website, or if you want to make sure your website is displaying in top 10 categories, then the number of users will use your website. లేదనుకుంటే if I take a movie name like బాహుబలి, బాహుబలి అని ఒక వెబ్సైట్ తీసుకున్నాను, or బాహుబలి అనే కీవర్డ్ని కొట్టాను. దాన్ని కొట్టాక నాకు ఫస్ట్ వచ్చింది ఏంటి? వికీపీడియా. దాని తర్వాత ఏమొస్తాయి? వికీపీడియా తర్వాత యూట్యూబ్, దాని తర్వాత ఐఎండిబి, తర్వాత సోనీ లివ్, మళ్ళీ యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ బాహుబలి. అండ్ సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ బౌండెడ్ టు ద పర్టికులర్ కీవర్డ్. సో ఈ కీవర్డ్ గా మన వెబ్సైట్ అంటే మనం ఏదైతే బిల్డ్ చేస్తున్న వెబ్సైట్ ఫస్ట్ రావాలి అంటే ఫస్ట్ రావాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు design our website. So, yes, coming to the main track, సింథటిక్ awesome స్టైల్ షీట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రొవైడ్ us యూజర్ డిఫైన్డ్ స్టైల్ షీట్ ఫ్రమ్ బూట్ స్ట్రాప్. మనకి ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో ఆ ఫ్రేమ్వర్క్ నుంచి మనకు కావాల్సిన స్టైల్ షీట్ ని డిజైన్ చేసుకునేలా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? సో యా, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ విచ్ వాజ్ ఆస్క్డ్ బై అవర్ రెస్పెక్టివ్ తేజ. సో నాకు 7 కలర్స్ ఉన్నాయి కదా. వాట్ అబౌట్ అదర్ కస్టమ్ కలర్స్? అదర్ కస్టమ్ కలర్స్ కోసం నేను ఏం చేశానంటే ఐ హావ్ క్రియేటెడ్ ఏ స్టైల్ షీట్, సింథటిక్ స్టైల్ షీట్. సో ఈ సింథటిక్ స్టైల్ షీట్ ఏంటంటే ఇట్స్ ఎ డూప్లికేట్ బూట్ స్ట్రాప్ స్టైల్ షీట్. ఈ బూట్ స్ట్రాప్ స్టైల్ షీట్ ద్వారా నేనేం చేయొచ్చు? నాకు కావాల్సిన డిఫాల్ట్ కలర్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు, ఆర్ నాకు కావాల్సిన డిఫాల్ట్ కలర్స్ ని నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ యూ కెన్ సీ, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద అఫీషియల్ బూట్ స్ట్రాప్ యాప్స్. సో yeah. Mm, give me a minute, guys. సో మనం ఒక జిప్ డౌన్లోడ్ చేస్తాం.
Yeah, it is లోడ్ అవుతుందమ్మా. లోడ్ అయ్యాక మనం హౌ యూ కెన్ టు కస్టమైజ్ చూద్దాం. So in the meanwhile, let us discuss about typography. So colors తర్వాత we have to discuss about typography. నేను సో టైపోగ్రఫీ అనగానే we need to discuss about text, like text color, text alignment, text size, weight, and yeah, these are the factors completely defines the typography. అంటే టెక్స్ట్ రిలేటెడ్ స్టైలింగ్ మనం ఏమంటాం, టైపోగ్రఫీ అంటాం. సో బేసికల్లీ టైపోగ్రఫీ ఆర్ మనం హెచ్టిఎంఎల్ నేర్చుకునే ముందు వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అమ్మా, వీఆర్ కంప్లీట్లీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ H1 ట్యాగ్ టు H6. బేసికల్లీ నేను ఈ స్టైల్ షీట్ ఆర్ ఈ లింక్డ్ స్టైల్ షీట్ ని రిమూవ్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. ఫాంట్ స్టైల్ మారింది, అలానే ఫాంట్ యొక్క వెయిట్ కూడా వీ కెన్ ఏబుల్ టు సీ ద చేంజెస్. బేసికల్లీ
ట్యాగ్సే కాకుండా ఐ కెన్ క్రియేట్ H1 to H6 by using paragraph tags also. Bootstrap లో ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే if I remove this and if I add p hello and ఇప్పుడు నేను క్లాస్ H1 అని ఇచ్చాను అనుకుంది. క్లాస్ యాజ్ యూ కెన్ సీ ఇదేమైంది, హెడ్డింగ్ 1 అయింది. లేదనుకుంటే ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు H2, సి H3, H4, H5 అండ్ H6. సో బేసికల్లీ ఏం చేస్తున్నాను, ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ నేను ఏం చేస్తున్నాను, హెడ్డింగ్ ట్యాగ్ గా కన్వర్ట్ చేస్తాను బై యూజింగ్ ద క్లాస్ నేమ్. సో డైరెక్ట్ గా నేను హెడ్డింగ్ ట్యాగ్స్ నే తీసుకోవడం అవసరం లేదు, క్లాస్ నేమ్స్ ని యూజ్ చేసి కూడా ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ H1 to H6 ట్యాగ్స్. ఇలా కాకుండా వీఆర్ ఆల్సో హ్యావింగ్ అనదర్ స్టైలింగ్ ప్రాపర్టీ విచ్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లే -1. ఒక H1 కి ఫాంట్ వెయిట్ ని తగ్గిస్తే, ఒక H1 కి ఫాంట్ వెయిట్ ని తగ్గిస్తే ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్. సార్ H1 కి H1 క్లాస్ నేమ్ కి display1 క్లాస్ నేమ్ కి డిఫరెన్స్ ఏంటి? If I take this as H1, see, both are same, but both are not same. This is also another type of heading which does not have font weight or which are having thin font weight. Thin font weight too. Which అలాగా అండ్ ఇలానే దీనికి కూడా we have సేమ్ యాజ్ H, బట్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఫాంట్ వెయిట్ అనేది డిక్రీజ్ అయింది కంపేర్డ్ టు H1 టైప్. గైస్ ఆమె ఆడిబుల్? నేను చెప్పేది వింటున్నారా? Clear, sir. Clear, sir. క్లియర్? Clear, హనూక్, sir. రామ్, So like ఇప్పుడు H1 to H6 లాగే ఒక్కసారి డిస్ప్లే మళ్ళీ 1 చెప్పరా? డిస్ప్లే 6 సార్. యా థ్యాంక్ యూ హనూక్. సో లెట్ మీ యాడ్ H1 to H6 ఇన్ అనదర్ డే. ఓకే, నేను ఇదే తీసుకుంటాను. అంటే లైక్ H1 to H6 టైప్ సార్, డిస్ప్లే 1 సో to నేను 6. ఇక్కడ ఏం చేస్తానంటే ఐ సింప్లీ చేంజ్ ఇట్ టు H1. See, సేమ్ ఉన్నాయి కానీ ఏమైంది, దిస్ ఇస్ ఫాంట్ సైజ్ ఈ రెండిటికి కంపేర్ చేస్తే దిస్ ఇస్ బిట్ మచ్ హై. ఫాంట్ వెయిట్ కంపేర్ చేస్తే దిస్ ఇస్ బిట్ మచ్ లో. అంటే దీనికి బోల్డ్ ఉంది, దీనికి ఏం లేదు, బోల్డ్నెస్ లేదు. దీని యొక్క ఫాంట్ సైజ్ తక్కువ ఉంది, దీని యొక్క ఫాంట్ సైజ్ ఏముంది, ఎక్కువగా ఉంది. బట్ బోత్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఏ హెడ్డింగ్ టు ద కంటెంట్. ఒక Basically వాళ్ళ ఏం కంటెంట్
యా తేజ. అదే ఇప్పుడు H1 కంటే ఇప్పుడు డిస్ప్లే 1 అనేది థిక్నెస్ అనేది తక్కువగా ఉంది కదా సార్. అప్పుడు దాన్ని యా థిక్నెస్ అది ఎలా తక్కువ ప్రిఫర్ ఉంటుంది చేస్తామని. అలానే. సో యా, వేర్ డూ యూ ప్రిఫర్, రైట్? అవును దట్స్ వాట్ సార్. ద క్వశ్చన్. ఎస్ సార్, ఎస్ సార్. యా, ఇప్పుడు కొన్నిసార్లు టెలిగ్రామ్ న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్ లోని హెడ్డింగ్స్ కాకుండా సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతా యా ఉంది యా సార్. యా, ఆమె క్లియర్ నౌ? క్లియర్ సార్. సో న్యూస్ ఆర్టికల్స్ లోని హెడ్డింగ్స్ కాకుండా కొన్నిసార్లు టెక్స్ట్ మారుతూ ఉంటుంది. హౌ మెనీ పీపుల్ అబ్జర్వ్ దట్? ఇఫ్ ఐ టేక్ సో బేసికల్లీ దిస్ ఈస్ హెడ్డింగ్, బట్ యాజ్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద టెక్స్ట్స్ ఆర్ చేంజింగ్ హియర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు. సి, అర్థమవుతుందా? ఒక టెక్స్ట్ లోనే డిఫరెంట్ సైజెస్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు హైలైట్ ద కంటెంట్.
Guys, sorry for the inconvenience. Already, I think Mohan Krishna and some of the people left the class. Please inform them to join quickly. Hello. Yes, sir. Yes, sir. Am I audible? Yeah, Teja. Teja, please inform rest of the people. Okay, sir. Okay, thank Two you. minutes, sir. So yeah, both are same అమ్మా బట్ బేస్డ్ ఆన్ ద సినారియో అంటే మనకి ఎప్పుడు ఏది ఎలా యూజ్ చేయాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ డిస్ప్లేతో పాటుగా వీఆర్ హ్యావింగ్ అనదర్ థింగ్ లైక్ సో విత్ సారీ just like a display tag, we are having another heading or another base heading tag, which is nothing but lead. So start. See, hmm, let me add basic para into this. Or ఇదే క్లాస్ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ribbon span of is UDA. సో ఒక పర్టికులర్ కంటెంట్ ని హైలైట్ చేయడానికి ఆర్ ఒక పర్టికులర్ కంటెంట్ ని లీడ్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఏంటమ్మా లీడ్ సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఇఫ్ ఐ వాంట్ టు హైలైట్ ఎ స్పెసిఫిక్ కంటెంట్ ఫ్రమ్ ద పర్టికులర్ పారాగ్రాఫ్ ఐ కెన్ యూస్ దిస్ లీడ్ ట్యాగ్ సో బేసికలీ డిస్ప్లే ట్యాగ్ కి నేను హెచ్3ని ఆర్ డిస్ప్లే 3ని అప్లై చేస్తే ఐ కెన్ గెట్ లీడ్ ట్యాగ్ అండ్
టెక్స్ట్ అలైన్మెంట్ గురించి మనం మాట్లాడాలి, రైట్? సో ఇఫ్ ఐ టేక్ క్లాస్ ఆఫ్, సో బేసికలీ బూట్స్ట్రాప్ కూడా హౌ యూ కెన్ ఏబుల్ టు ప్లే విత్ ద క్లాస్ నేమ్స్ ని యూజ్ చేసి వాడి క్లాస్ నేమ్స్ ద్వారా మీరు ఎలా స్టైల్ చేసుకుంటున్నారు ఇస్ ద క్వశ్చన్. ఆర్ ఇఫ్ ఐ టేక్ టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ ఎక్కడికి వచ్చేసింది? సెంటర్ లోకి వచ్చేసింది. ఇఫ్ ఐ టేక్ టెక్స్ట్ ఎండ్, టెక్స్ట్ అలైన్మెంట్ అమ్మా ఇది బేసికల్. సి, ఇట్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. సో డిఫాల్ట్ గా మనకి ఎలానో స్టార్ట్ లోనే ఉంటుంది కాబట్టి దట్స్ నాట్ అ ప్రాబ్లం. సో బేసికలీ మనం మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తున్నాం. We have discussed about one, we have discussed about displays, we have discussed about lead tag, sorry, lead class, and we have discussed about text alignment like text center, text end. So mm, now we can have a, so and we are also having a text hyphen justify. సో ఇంతకుముందు టెక్స్ట్ ఎలా ఉందంటే ఇఫ్ ఐ టేక్ లోవరం 300, 300. See, this is basically unorganized పారాగ్రాఫ్ ఉంది చూసారా. ఇదంతా కూడా ఎలా ఉంది? అన్ఆర్గనైజ్డ్ గా ఉంది, రైట్? సో ఈ అన్ఆర్గనైజ్డ్ థింగ్స్ ని ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ని ఇవ్వాలి అంటే Not of your life. యా
So yeah, yeah. Next, we are going to discuss about see highlighting the text. హైలైటింగ్ ద టెక్స్ట్ కోసం హెల్ప్ అయ్యేది ఏంటి? మార్క్ ఆర్ ఫెటిక్. సి రెగ్యులర్ టెక్స్ట్ కాకుండా ఒక మినీ టెక్స్ట్, అంటే ఒక చిన్న acronym టైప్ టెక్స్ట్ కావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ స్మాల్ ట్యాగ్. సో ఇన్ ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇంకా లాట్ అమ్మా. థింక్ హ్యావింగ్ మార్క్ మార్క్ ఉన్నది అనుకుంటున్నాను. ఇందాక ఎక్కడ కలర్స్ గురించి మాట్లాడాం కదా. సో సార్ ఎనీ డౌట్స్ గైస్? సార్ అంటే ఇప్పుడు ఇది చెప్పారు సింథటిక్ స్టైల్ ఫిట్ మామూలుగా ఏంటమ్మా? ఇప్పుడు అది సిఏఎస్ఎస్ గురించి చెప్పారు కదా సింథటిక్ సమ్ స్టైల్ షీట్ గురించి సింథటిక్ ఆసమ్ అంటే స్టైల్ షీట్. ఎస్ సార్ అంటే అది బూట్ స్ట్రాప్ లెక్క లింక్ చేయాలా లేకపోతే సపరేట్ లింక్? సో ఏంటంటే ఆల్రెడీ ఉన్న బూట్ స్ట్రాప్ స్టైల్స్ లోకి మన స్టైలింగ్ ని యాడ్ చేసే ప్రాసెస్ అమ్మా ఇదంతా కూడా. సో బేసికల్లీ దిస్ ఈస్ నాట్ ఎ కోడ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద బూట్ స్ట్రాప్, బట్ ఐ నేమ్డ్ సమ్ ఆఫ్ ద స్టైల్ షీట్స్. అంటే కొన్ని కలర్ కోడ్స్ నేను యాడ్ చేసి ఆ కలర్ కోడ్స్ దేనికి ఇంటర్కనెక్ట్ చేస్తున్నాను? నా బూట్ స్ట్రాప్ సోర్స్ డైరెక్టరీకి కనెక్ట్ చేస్తుంది. సో దట్ నేను ఈ నేమ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటమ్మా, నేను ఈ నేమ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తానో అప్పుడు ఐ కెన్ డైరెక్ట్లీ గెట్ అన్ ఇంటరాక్షన్ విత్ ఇట్. సో లేదనుకుంటే ఫైవ్ ఫైవ్ 3 8 has imported. Yeah, that means mm, ఏంటి బ్రాండ్ లెజెండరీ, నాట్ దిస్ వన్, బ్రాండ్.
బేసికలీ ప్రాసెస్ అయితే ఇదే అమ్మా. ఐ హ్యావ్ ఇంపోర్టెడ్ ద బూట్ స్ట్రాప్ స్టైల్ షీట్ ఆర్ వాడిచ్చిన డిఫాల్ట్ ఏదైతే ఉందో, యాజ్ యూ కెన్ సీ హియర్, దీస్ ఆర్ ద డిఫాల్ట్ థింగ్స్. అందులోని నాకు కావాల్సిన ఎంటిటీస్ నేను ఏం చేశాను, ఇంక్లూడ్ చేసుకున్నాను. బై ఎనేబుల్ టు కాపీ దిస్. సో నేను ఏం చేశాను, కస్టమర్ కలర్స్ ని క్రియేట్ చేశాను. ఆ కస్టమ్ కలర్స్ ని ఆ వాడిచ్చిన కలర్స్ తో కంబైండ్ చేసుకున్నాను. ఆ కస్టమ్ కలర్స్ దాంతో నేను మెర్జ్ చేశాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్. బట్ వై ఇట్ ఈస్. సో దీని గురించి రేపు ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడదామమ్మా. సార్ అది బూట్ స్టెప్ 5.3.8 అని పెట్టారు కదా ఇక్కడ. సేమ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో కూడా చేంజ్ చేయాలేమో చూడండి ఒకసారి, అదేమన్నా మిస్టేక్ ఉందో. నో నో నో, యాక్చువల్గా దిస్ వాస్ ద థింగ్స్. ఎస్ఏ ఎస్ఏఎస్ఎస్ఐ ఎస్సిఎస్ఎస్ఐ యాక్చువల్లీ SASS ఈజ్ ద డెఫినేషన్, బట్ ఫైల్ స్ట్రక్చర్ ఇప్పుడు కూడా సింథటిక్ స్టైల్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, ఓకే సార్. మనం ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు SCSS ఇస్తాం, బట్ మెన్షన్ చేసేటప్పుడు SASS అనే మెన్షన్ చేస్తాం. ఓకే, యా, లెట్ మీ రిమూవ్ దిస్. అండ్ సో మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను స్టైల్ షీట్లో నాకు కావాల్సిన స్టైలింగ్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను. ఆ స్టైల్ని ఇక్కడ కనెక్ట్ చేశాను అండ్ ఐ గాట్ మై రెస్పెక్టివ్ అవుట్పుట్. ఎనీవేస్ ఒకసారి కలర్స్ గురించి నేను ఇంకా డీటెయిల్గా రేపు చెప్తానమ్మా. ఓకే సార్. యా, సో next we are going to discuss about mm,
See this one only I was talking about. Yes, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ నెక్స్ట్ కోర్ కాన్సెప్ట్ we need to discuss about బ్రేక్ త్రూ పాయింట్స్. అంటే దిస్ ఈస్ మై యాక్చువల్ స్క్రీన్. How I can able to divide this screen into different షేర్ parts. Okay, ఏం okay. షేర్ Sorry, మనకి sorry, guys. సో ఇది యాక్చువల్ నా స్క్రీన్. నేను ఈ స్క్రీన్ ని ఎలా డివైడ్ చేస్తున్నాను, హౌ మెనీ పార్ట్స్ ఐఎమ్ డివైడింగ్ అనే దాన్ని బట్టి ద బ్రేక్ త్రూ పాయింట్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్. సో బేసికల్లీ నేను ఆ రోజు డే 1 కూడా చెప్పాను దట్ ఇట్ హ్యాస్ బీన్ హ్యావింగ్ స్మాల్, సారీ, extra small, medium, large, extra large, and extra large. XS means extra small, medium, large, extra large, and extra large. సో ఇది ఏంట్రా అంటే విత్ ఆఫ్ ఎ కార్డ్, విత్ ఆఫ్ ఎ ఇమేజ్, విత్ ఆఫ్ ద టెక్స్ట్, ఆర్ విత్ ఆఫ్ ద పర్టికులర్ కంటైనర్, విత్ ఆఫ్ ద నావ్ బార్ లో ఉండే ఐటమ్స్. ఈ దేనికైనా సరే అలైన్మెంట్ కోసం or ఆ పర్టికులర్ స్పేస్ ఎంత ఆక్యుపై చేయాలి అనేది డిఫైన్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ద పారామీటర్. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ ఎ సింపుల్ కంటైనర్, వ్యవస్థ, దిస్ వాజ్ మై కంటైనర్. ఐ విల్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు అప్లై దిస్.
Yeah, as you can see here, సో అది పక్కన పెడితే ఇక్కడ ఏం పెట్టాను, నావబార్ ఎక్స్టెంట్ లార్జ్ అని పెట్టాను, రైట్. సో ఇట్ హ్యాస్ ఆక్యుపైడ్ ద స్క్రీన్ సైజ్. సో ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు ఎక్సెల్, సో ద parameter has been changing or access it. See, ఏమైంది? జస్ట్ మైన్యూట్ సెట్ ఆఫ్ స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఆర్ ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎండి, సో నావర్ యొక్క విత్ నేను ఏం చేస్తున్నా, చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ఇఫ్ ఐ టేక్, ఇందులో కూడా యాక్సెస్ లో కూడా వీఆర్ హ్యావింగ్ 6 1 to 6 ఉంటాయి, లైక్ 1 and we are having a 2 or x sm కదా, స్మాల్ తీసుకుంటాం. See, స్మాల్ లో కూడా we are having 6 సో ఇందాక మనం ఎక్కడ చూసాం, ఇంకా ఇక్కడ చూసాం the screen sizes are varying like this. సో ఎక్సెస్ అంటే ఇక్కడ ఉంది, ఎక్స్ట్రా స్మాల్ అంటే 576 పిక్సెల్ అని, స్మాల్ అంటే 576 కంటే ఎక్కువ అని, మీడియం అంటే 578 కంటే ఎక్కువ అని, 992 కంటే ఎక్కువ అని, 1200 కంటే ఎక్కువ అని, 1400 కంటే ఎక్కువ. బేస్డ్ ఆన్ దిస్ అంటే ఈ సైజెస్ అనేవి ఇప్పుడు అప్లై చేస్తామండి స్పెసిఫిక్. ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు అప్లై ఫ్లెక్స్, ఆర్ ఇఫ్ యూ డీల్ విత్ రోస్ అండ్ కాలమ్స్ లైక్ గ్రిడ్ కాన్సెప్ట్ కానీ, వీటన్నిటిని యూజ్ చేసేటప్పుడు యూ కెన్ చూస్ దిస్ బ్రేక్ త్రూ కాన్సెప్ట్. సో ఐ విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ నా. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఉంది. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఒక 10 minutes మాట్లాడదాం. నుండి బ్రేక్ పాయింట్స్ యాడ్ చేశారు కదా సార్, అంటే ఈ నావ్ ఐటమ్స్ కి మధ్య గ్యాప్ లేకపోతే ఓన్లీ ఎలా ఉంది సార్? ఎక్కడ ఎక్కడ ఇందాక అది బ్రేక్ పాయింట్స్ యాడ్ చేశారు కదా సార్, నావ్ ఎక్స్పాండ్, ఎక్సెల్ అని, ఎల్జీ అని, ఐ మీన్ అది నావ్ ఐటమ్స్ మధ్య గ్యాప్ ఎలా ఉంది సార్? నావ్ ఐటమ్స్ మధ్య గ్యాప్ కాదమ్మా. యాజ్ యూ కెన్ సీ, if I inspect this, ఇది ఎట్లా పెడతానంటే, సి ఏమవుతుంది, నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ దిస్ నంబర్ 767, 72, 73. ఏం చేస్తున్నాను నేను, నావబర్ యొక్క ఇది ఏదైతే ఉందో ఈ నావబర్ యొక్క సైజుని నేను వ్యారీ చేస్తున్నాను. సో ఇలా నేను నంబర్స్ ద్వారా కాకుండా డిఫాల్ట్ పారామీటర్స్ ద్వారా వ్యారీ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రేక్ త్రూ పాయింట్స్. సో డైరెక్ట్గా నేను సైజ్ ఎంత డిఫైన్ చేసుకోవాలి అనేది డిఫైన్ చేసేది ఏంటి, దీస్ 6 బ్రేక్ త్రూ పాయింట్స్ లైక్ ఎక్స్ఎస్, ఎస్ఎం, ఎండి, ఎల్జీ మీన్స్ ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్, డబుల్ ఎక్స్ట్రా లార్జ్ అనొచ్చు దాన్ని. సో నేనేం చేస్తున్నాను, బై చేంజింగ్ దిస్ what I can able to achieve,
సో ఆగింది రైట్. ఎక్స్ఎస్ ఇచ్చాం. ఏమైంది? నావబార్ యొక్క విడ్త్ మారింది అంతే. బట్ నావబార్ విడ్త్ కి తగ్గట్టుగా ఈ పారామీటర్స్ అన్ని కూడా ఏమవుతాయి? అరేంజ్ అవుతాయి. ఓకే, ఏమవుతాయి? నావబార్ ఎక్స్పాన్షన్ అనేది వ్యారీ చేసేది దేని బట్టమ్మా? దీన్ని బట్టి. ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు MD, the size of the arrangement of the navbar is pretty much different. Okay, ఓకే సార్. ఇంకా some of the persons. Okay, సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.